సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా చంపాల్సినటువంటివి ఉన్నాయి. ఏమిటవి? జారత్వము చంపేసేయి, అపవిత్రత చంపేసేయి, కాముకత్వము చంపేసేయి, దురాశ చంపేసేయి, ధనాపేక్ష చంపేసేయి. ఒకవేళ వీటిని నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజు అవి నిన్ను చంపేస్తాయి. జారత్వం వల్ల ఎన్ని మర్డర్స్ అవటల్లా, కామంతో నిండిపోయిన వాళ్ళు చేసే పాపిష్టి పనుల వల్ల ఎంతమంది చంపబట్టల్లా, అపవిత్రత వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేసుకోవటల్లా, దురాశ వల్ల వాడిది వీడిది నాది అనే భావనతో అక్రమముగా అర్జించే ప్రయత్నం చేసి హత్యలకు గురి కావడంలా. సంగమా, వాక్యము సెలవిస్తుంది, చంపేసేయండి. అక్కడ యోవాబును చంపాల్సినప్పుడు చంపకపోతే దావీదు తన జీవితంలో చాలా నష్టపోయాడు. మొదటిగా పోరాటాలు ఉంటాయి, పోరాడే వాళ్ళు ఉంటారు. 2, పాపిష్టి వాళ్ళు ఉంటారు. నీ జీవితంలో నువ్వు ఎదగకుండా, నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా, పొందుకోవాల్సినటువంటి పొజిషన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడేవాళ్ళు, ఆలస్యం చేసే పాపిష్టి వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని నువ్వు ఏరిపడేసేయాలి, అటువంటి వారిని నువ్వు దూరంగా ఉంచాలి. అలాగే వేటిని చంపేసేయాలో బైబిల్లో రాయబడి ఉంది, వాటిని చంపేసేయాలి. చివరిగా పరిపాలన చేసేవాడు. ఆలస్యమైందే కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు యొక్క విశ్వాసాన్ని చూశాడు, దావీదు యొక్క ఆత్మీయతను చూశాడు, దావీదు యొక్క ఓర్పు సహనాన్ని చూశాడు. ఫలితంగా ఇశ్రాయేలీయులే వచ్చి దావీదును చూసి అంటున్నారు, అయ్యా, సౌలు రాజుగా ఉన్నాడు కానీ అసలు మా దేశాన్ని నడిపించిన వాడివి నువ్వే కదా నాయన. మా దేశాన్ని పరిపాలించడానికి నీకంటే యోగ్యుడు ఎవడున్నాడయ్యా? రానాయన, వచ్చి మా దేశాన్ని పరిపాలించయ్యా అని చెప్పి దావీదును ఇశ్రాయేలు దేశం అంతటి పైన ఏం చేశారు? అభిషేకించారు. ఆలస్యం అయ్యిందే కానీ అలక్ష్యం మాత్రం కాల. సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటున్నావా? దేవుడు నీ జీవితంలో నీకు చేసినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ దేవుడు నీ జీవితంలో నెరవేర్చే వాగ్దానం నెరవేర్చే సమయంలో సైతాను మనుషుల్ని ఉపయోగించి దేవుడు నీ జీవితంలో చేయబోతున్న అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, ఆలస్యం చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ దాన్ని సంపూర్ణంగా ఆపడం మాత్రం సైతాను గాడికి సాధ్యము కాదో. దావీదు ఓర్పు సహనముతో, విశ్వాసముతో దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరతాయి అనే విశ్వాసము, ఓర్పు సహనము అత్యవసరం. ఆ నక్క బాగా ఆకలితో అల్లాడిపోతుంది. తినడానికి ఏమీ లేక తల్లడిల్లిపోతూ, ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు త్వరలోకి వెళ్ళింది. గబగబా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఒక త్వర ఉంది. త్వర తెలుసుగా మీకు? చెట్టు మొదట్లో ఒక త్వర ఉంది, అంటే రంధ్రం ఉంది. ఈ ఆకలితో ఉన్న ఈ నక్క అమాంతంగా ఆ రంధ్రంలో ఉరికేసింది. తీరా రంధ్రంలోకి ఉరికితే అక్కడ చాలా ఎలకలు ఉన్నాయి. వెంటనే ఆ ఎలకలు నన్ను ఒకదాని తర్వాత ఒకదాని తిని కడుపు నిండా తినేసేసరికి కడుపు కాస్త ఏమైంది? ఇంత కడుపు అయింది. ఇప్పుడు తినేసిన తర్వాత ఆ త్వరలో నుంచి బయటకు వద్దామని చెప్పి చూస్తే తలకాయ బయటకు వచ్చింది కానీ మిగతాదేమి బయటికి రావట్లా. ఇప్పుడు ఏమైందో చెప్పండి? ఇరుక్కుపోయింది. ఏ ఎలకైతే దీన్ని ఆకర్షించిందో అదే ఎలకలు ఏం చేసినాయి? ఇప్పుడు దీన్ని అక్కడ బంధించేసినాయి. ఇప్పుడు ఆ త్వరలో ఈ నక్క ఇరుక్కుపోయింది. అయ్యో, ఇరుక్కుపోయానే. ఈ లోపల ఒక ముసలి నక్క వెళ్తా ఉంది. ఆ ముసలి నక్కను చూసి ఆ నక్క, తాతయ్య ఇరుక్కుపోయాను తాతయ్య, ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ ముసలి నక్కకు చెప్పింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇరుక్కుపోయానయ్యా. ఎందులో ఇరుక్కుపోయావు? ఎక్కడ ఇరుక్కుపోయావు? ఏ విషయంలో ఇరుక్కుపోయావు? నీకే తెలుసు. అయితే వినో, ఆ అనుభవం కలిగిన ముసలి నక్క చెప్పింది ఏంటి తెలుసా? ఒరే మనవడా, ఇరుక్కుపోయాను తాతయ్య. ఒరే, సాయంత్రం దాకా మౌనంగా ఉండరా, సమస్య తీరిపోద్ది
అదేంటి తాతయ్య, ఇరుక్కుపోయి నేను అల్లాడిపోతా ఉంటే సాయంత్రం దాకా మౌనంగా ఉండు, సమస్య తీరిపోద్దంటావేమిటి? నా సమస్య ఎలా తీరుతుంది? నేను చెప్పా కదరా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పెద్ద నక్క, ముసలి నక్క. ఇరుక్కుపోయిన నన్ను ఏదో విధంగా బయటకు తీసుకొస్తుందేమో అని అనుకుంటే, సాయంత్రం వరకు మౌనంగా ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి చేసేదేమీ లేక సాయంత్రం వరకు అలాగే 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 అన్నాక అలాగే ఏం చేస్తాం. సాయంత్రం అయ్యేసరికి ఏమైందో మీరే చెప్పాలి. చెప్పండి ఏమైందో? ఎంత పొట్ట కాస్త మళ్ళా యథాస్థాయికి వచ్చేసింది. ఆ నక్క కాస్త, ఇరుక్కున్న నక్క కాస్త ఇరుకులో నుంచి బయటికి వచ్చేసింది. ఎలా బయటకు వచ్చిందో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఈ నక్క బయటికి ఎలా వచ్చిందో అక్కడ రాయబడి ఉంది. అదేంటి బ్రదర్, నక్క గురించి రాయబడి ఉందా? చూద్దాం రండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏమిటట రక్షించుకొందురు. ఓర్పు చేత ఆ నక్క తన ప్రాణాన్ని రక్షించుకుంది. అయ్యా, అమ్మా, ఇరుక్కుపోయావా? ఇరుకున పడిపోయావా? ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదా? దేవుడు నీకు చెప్తుంది ఒకటే, నా మీద విశ్వాసముంచు, కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఇరుక్కున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు? గొప్ప రాజయ్యాడు. ఏ ఓర్పు అయితే, ఏ సహనం అయితే దావీదును గొప్ప రాజు చేసిందో, అదే ఓర్పు, అదే సహనం మన జీవితంలో కూడా కలిగి ఉన్నట్లయితే ఈరోజు మనం ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నా దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో తీసుకుని వెళ్తాడు. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. సహోదరి, సహోదరుడా, నీ ఆత్మీయ ప్రయాణంలో పోరాడే వాళ్ళు ఉంటారు, పాపిష్టి వాళ్ళు ఉంటారు. అయినా దిగులు పడద్దు, అధైర్యపడద్దు. మరి ఏం చేయాలి? విశ్వాసంతో, ఓర్పు సహనంతో నీ ఆత్మీయతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించవలసిన సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టు. కొంచెం ఆలస్యం అయింది, కానీ అలక్ష్యం మాత్రం కాల. వాళ్ళే వచ్చి దావీదును రాజుగా అభిషేకించి వెళ్ళారు. అమ్మా, అయ్యా విను, ఎవరైతే కాదనుకున్నారో, వద్దనుకున్నారో, నీతో పోట్లాడారో వాళ్ళే వచ్చి నిన్ను అభిషేకించి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. నిన్ను అవమానపరిచిన వాళ్ళే, నిన్ను ద్వేషించిన వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నిన్ను అభినందించి వెళ్ళే రోజు వస్తుంది. ధైర్యంగా ఉండు. నా ప్రభువు తనను విశ్వసించిన వారిని విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడు. ఈ సందేశం నా కోసమే. ఉన్న ఫలానా నా జీవితాన్ని ప్రభు యొక్క చిత్తానికి, ఓర్పు సహనానికి, పరిశుద్ధమైన జీవితానికి, విశ్వాసానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగున సహాయం చేయ్యా నాయన. మొదటిగా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య నాయన సఖ్యత, సమాధానం, ప్రేమ, అనురాగము దయచేయండి. అలాగే మా జీవితంలో మీరు మా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని మేము అనుభవించే సమయం వచ్చినప్పుడు సైతాను ప్రభువా మాతో పోరాడతాడని, తన మనుషుల ద్వారా మా మీదకు నాయన పోరాటము ప్రకటిస్తాడని, ఆ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని గెలిపిస్తావని, అలాగే పాపిష్టి మనుషులు, స్వార్థపూరితమైన మనుషులు మా జీవితంలో నాయన తారసపడతారని, మేము అందుకోవలసిన వాటికి అడ్డుపడతారని, అందుకోకుండా, అనుభవించకుండా ఆలస్యము చేస్తారని ప్రభువా బహుసూటిగా, స్పష్టంగా అటు సౌలు, అబ్నేరు, ఇటు యోవాబు ఏ రీతిగా దావీదు జీవితంలో పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని ఆలస్యం చేశారో, అలా ఆలస్యం చేసిన వాళ్ళు నాశనం అయిపోయారు.
కానీ నిన్ను ఆధారం చేసుకున్నవాడేమో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దావీదు వలె నిన్ను ఆధారం చేసుకొని నీ మీదే ఆధారపడి మంచి రోజులు వస్తాయని, నువ్వు మమ్మల్ని హెచ్చించే దినము వస్తుందని నమ్మి విశ్వాసంతో ప్రభువా నీ పాదాలు పట్టుకున్నట్లయితే తగిన రోజున మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తావు. మా దుఃఖ దినములు సమాప్తము చేస్తావు. మా కన్నీళ్లు కొట్టివేసి నాట్యముగా మారుస్తావు. ఆ రోజు వచ్చేంత వరకు మా విశ్వాసాన్ని ప్రభువా విడిచిపెట్టకుండా మా ఆత్మీయతను కాపాడుకునే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా ఫ్రెండ్స్?